ఈ యోహాను సువార్తలో దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాము. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ వారందరితో అంటున్నాడు, వాక్యమందు నిలిచినే మీరు నాకు శిష్యులయ్యుంటారు అని తెలియజేస్తూ సత్యమందు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని చెప్పాలా. అంటే మీరు వాక్యమందు నిలిచి ఉంటే, కాబట్టి దేని నిలిచి అంటే మనము దేవుని వాక్యమందు నిలిచి ఉంటే మీరేమవుతున్నాము, శిష్యులు అవుతారు. లేకపోతే మీరు స్వతంత్రులు అవుతారంటే అక్కడ యూతులు అన్నటువంటి మాట ఏంటంటే ఏమిటి, మేము స్వతంత్రులే అంటున్నారు. అప్పుడు అక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్న మాట ఏమిటంటే 34వ వచనము. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటంటే పాపము చేయు ప్రతివాడును దేనికి దాసుడండి, పాపమునకు దాసుడు. ఆలోచిద్దాము ప్రేమన, అంటే పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా దేనికి దాసులండి, పాపమునకు దాసులు. వారు స్వతంత్రులు కాదండి, వారు ఎవరంటే దాసులు. ఎందుకంటే తర్వాత దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడంటే బయటే నిలబడు, గృహంలో నిలబడు అన్నారండి. చూడండి, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను అన్నాడండి. అంటే దాసుడు అంటే దేనికి దాసుడు అయ్యున్నామో వాళ్ళందరూ కూడా గృహంలో నివసించరు, కానీ కుమారుడు అన్నవాడే ఎక్కడ నివసిస్తారంటండి, స్వతంత్రుడు అని వాక్యం తెలిసింది. కానీ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని మనం ఉత్తర పశ్చిమ పాఠ భాగం మనం చదువుకున్నాము. అనొచ్చు, అయ్యా మేమేం పాపము చేస్తామో అనొచ్చు, కానీ తెలియజేసిన మాట ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి దినము మనము రోమపత్రిక నుండి కొన్ని మాటలు మనము దినాన్ని ధ్యానం చేసుకుందాము. చూడండి, ఈ రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే శరీరానుసారులు శరీర విషయం మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. గమనించండి ప్రియమైన, ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తాడు, రెండు విషయాలు మనకు తెలియజేస్తాడు. ఒకటి శరీరానుసారులు, రెండవది ఆత్మానుసారులు. అంటే ఇరువురు వ్యక్తుల గురించి మనకు తెలియజేస్తారండి. ఆలోచించండి, అంటే ఈ క్రిస్మస్ పండుగ దినాలలో లేకపోతే నూతన సంవత్సరపు దినాలలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అంటే ఏమిటి అంటే శరీరానుసారంగా మనం జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా మనము జీవిస్తున్నామా? శరీరానుసారంగా జీవించేవాడు పాపమునకు దాసుడు. ఎవరంటే పాపమునకు దాసుడు. ఎందుకంటే వాళ్ళు ఏమిటండి, దేవుని నీతిని వాడు నెరవేర్చలేడు. జరిగిస్తుందా? శరీరానుసారంలో ఏముందంటే వాళ్ళు శరీరమైన విషయం అయితే మనసు ఉంటారు. ఉదాహరణ చూద్దామండి, అలాగే ఆత్మానుసారులు ఆత్మ విషయం అయితే మనసు ఉంటారు. చూద్దాము మనం, అంటే మనం రిప్రజెంట్ వద్దు, కానీ మొదటి పాఠ భాగం మనం చదువుకున్నాము. ఫరో ఇశ్రాయేలు ప్రజలు, ఎవరంటే ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఐగుప్తు చెరను విడిపిస్తానని వాగ్దానం చేశాడు, వస్తున్నారు. ఈ లోపల ఈ ఫరో రథాలు ఎవరు తరుముకుంటూ వస్తున్నారండి, ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వస్తున్నవి. ప్రియమురా, చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఫరోని అడిగారు, అయ్యా మేము మా దేశానికి వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధించడానికి మాకు సమయము ఇవ్వు అని అన్నారండి. నాకు కొంత సమయం మేము దేవుని సన్నిధికి వెళ్ళి మేము ఆరాధించి వస్తాము అని అంటే వారు ఏమంటున్నారండి, అంటే మీరు ఆరాధన ఎక్కడ ఆరాధన చేసుకోండి అని అన్నారండి. ఎక్కడ? ఐగుప్తులోనే ఆరాధన చేసుకున్నట్టే. ఇప్పుడు ఐగుప్తులో బలివ్వాలి, ఐగుప్తులకి బలి ఇవ్వడము నేరం అండి. బలి ఇవ్వడము వారు ఇష్టపడరు, కనుక అది వారికి హేయమైనది. ఎందుకంటే దేవుడికి బలి ఇవ్వడం అనేది వారికి హేయమైనది వారు చేస్తే ఊరుకోరండి. అప్పుడు అన్నారు, అయ్యా మేము మా దేవుడికి మేము బలి ఇవ్వాలి కనుక ఈ బలి మీకు హేయమైనటువంటిది కనుక మేము మా దేశంలోకి వెళ్ళి మేము ఆరాధన చేసుకుని, ఎందుకంటే మా దేశంలో 3 దినాల ప్రయాణము వెళ్ళి మనమే తిరిగి వస్తాము అని అంటే వారు అన్నారు, మా దగ్గర ఆనందించమన్నారు. తర్వాత రెండవది కదంటే లేదు మేము వెళ్ళాలి అని అన్నప్పుడు, సరే మీరేం చేస్తారంటే మీ స్త్రీలను మీ పశువులను వదిలిపెట్టి మీరు వెళ్ళండి అన్నారండి. ఎవరంటే మీ స్త్రీలను పశువులను
వదిలిపెట్టారన్నారండి. అప్పుడు వారు ఏమన్నారంటే, మేము దేవునికి బలివలసింది మా పశువులనే, వాటి వదిలేసి మేము ఎట్లలో మేము కుదరదు, మేము అట్లా కుదరదు, మేము అందరూ కూడా వెళ్ళాలంటే మరొక కండిషన్ పెట్టారండి. మీ స్త్రీలు మీ పిల్లలు వదిలిపెట్టేసి మీరు పశువులు కలిసి వెళ్ళాలంటే అక్కడ వారు మేము పశువులు కాదు, మొత్తం అందరూ కలిసి మేము వెళ్ళాలి, మాకు అవకాశం ఇవ్వమంటే వారు ఏం చేస్తారండి, అవకాశము ఇవ్వటలా, అవకాశం ఉంటుందండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు దేవునికి. మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి 5 చెరని మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు. వస్తున్నాడు ప్రేమరా, వారు విడిపించి వస్తున్నటువంటి సమయంలో అక్కడ జరిగిన అద్భుతమైన కార్యం ఏమిటంటే, అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆత్మానుసారంగా ఎక్కడ వస్తున్నారండి, దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి లోబడి అనగా అంటే వారు స్వతంత్రులుగా అంటే అంటే దాసత్వం నుండి అంటే పాపం అనే దాసత్వం నుండి వారు విడుదల పొందుకొని ఇప్పుడు వారు దాసులు కాదు కానీ వారు స్వతంత్రంగా తిరిగి వస్తున్నటువంటి సమయంలో ప్రియదేవులారా ఈ ఐగుప్తు ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నదండి. అంటే వారు తన బలగాలను చూసుకున్నారు, ఏమిటి వారు ఆయుధాలను చూసుకున్నారు, వారు ఆ రథాలను చూసుకున్నారు, వారి సైన్యాన్ని చూసుకున్నారు. అదే ఇశ్రాయేలు ప్రజలు అయితే దేవుని మీద ఆధారపడి ప్రయాణమై వస్తున్నారని ప్రియమైన హల్లెలూయా హల్లెలూయా. చూడండి, వారి బలాన్ని చూస్తున్నారు, వారి బలగాన్ని చూసుకున్నారు, వారి సైన్యాన్ని చూస్తున్నారు. ఎవరని? వారి శరీరం మీద వారు ఆధారపడ్డారు. శరీరానుసారమైన జీవితంలో వారు జీవించారు కనుకనే ప్రియమైన ఈ ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నది. అది ఇశ్రాయేలు ప్రజలు అయితే దేవుడే 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 మమ్మల్ని నడిపిస్తారని వారు ప్రయాణం చేస్తున్నారండి. మధ్యలోకి వచ్చేసరికి ఎర్ర సముద్రం ఎదురుకు వచ్చినది. వెనకాల చూస్తే ఫరో సైన్యము తరుముకుంటూ వస్తుంది. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే రొయ్య అన్నట్లుగా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది సరుకులు కూడా లేకపోయిపోయినండి. ఏమని? మాకు అక్కడ ఐగుప్తు దేశంలో సమాధులు ఏమని మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వచ్చేవా అని ఎన్నో రకాలుగా సరుగుతున్నారు, కొడుకుతున్నారు ప్రేమల. అటువంటి టైంలో ప్రేమల దేవుడు అన్నాడు, మీరు ఎందుకు నిలబడ్డారు? ఆగిపోక సాగిపోనానంటే దేవునికి స్తోత్రం. ఆగిపోక సాగిపోనాను కానీ ప్రేమల దేవునికి ఆత్మ చేత ఎప్పుడైతే వారు ఆగిపోకుండా సాగిపోయారో ప్రేమల, ఎందుకంటే దేవుడు మీ పక్షమున యుద్ధము చేయను. 14 వచనం ఉన్నదండి, 14 అధ్యాయము 14 వచనం ఉన్నదండి. నిర్గమ కాండము 14 అధ్యాయము 14 వచనము. మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ తెలియచేస్తుంది ఎవరంటే మీరు ఓరకయ. చూడక 11 వచనం ఉంది. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచ్చే రక్షణను మీరు ఓరకయే నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడను. గమనించండి, ఎందుకంటే భయపడద్దు. అక్కడ తెలియచేస్తారు, మీరు భయపడద్దు, యెహోవా మాట మీకు కలిగించే రక్షణ మీరు ఓరకాయ నిలుచుండి చూడండి అని వారిని ఆత్మీయంగా ధైర్యపరుస్తున్నాడు, ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. దాసత్వం నుండి కుమారులుగా అనగా వారు స్వతంత్రము పొందుకోవడానికి పయనమై వస్తున్నారు. ప్రియ దేవులారా, ఆలోచించండి. వారిలో కొంతమంది సరైనటువంటి వారు సరిగారు, గొడిగిన వారు గొడిగారు. అటువంటి టైంలో ప్రేమల వారు పాపం అనే దాస్యమును విడిచిపెట్టక లోకానుసారమైన జీవితం జీవించారు కనుకని వారు దాసులుగానే ఉన్నారు. అయితే ప్రేమల ఆలోచించండి, ఇప్పుడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు, మీరు ఓరకనే నిలిచి ఉండి చూడండి అనగానే ప్రియ దేవులారా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించారు. ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నది. అగ్ని రథాలు ఏమండి ముందుండే మార్గము చూపించినటువంటి అగ్ని రథాలు ఎక్కడికి వచ్చేసినాయండి? ఇశ్రాయేలుకి వెనక వచ్చేసి ఫరో సైన్యమునకు ముందుండి ఆ ఫరో సైన్యము రథాలు తోలలేక వాడి చక్రాలు ఊడిపోతున్నటువంటి సమయంలో అప్పుడు అన్నారు ఐగుప్తు ప్రజలు ఏంటండి, యెహోవా దేవుడు వారి పక్షంలో ఉన్నాడు, యెహోవా వారి పక్షంలో ఉన్నాడు అని వారు తెలియచేసరికి మనం చూస్తున్నాము. చూడండి, అదే 14 అధ్యాయము 84వ వచనము మనం చూస్తే, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండ వైపు చూచి ఐగుప్తుల దండను కలవరపరిచి వారి రథ చక్రాలు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి.
ఉంది. అదే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు మన పక్షంలో ఉంటాడు. అందుకే ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోతున్నాడు, ఎందుకంటే యెహోవా వారి పక్షము నుండి మనకు యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన ఆత్మానుసారమైన జీవితము మనం జీవించేమా, దేవుడు మన పక్షంలో ఉంటాడు, మనతో ఉంటాడు. అలాగే శరీరానుసారంగా ఉన్నామా, ఎందుకంటే ఏమిటి శరీరానుసారులు అనగా పాపము చేసేవారు దేవుని నీతిని నెరవేర్చలేరు, దేవుని చింత నెరవేర్చలేరు. ఎవరో లోకానుసారమైన జీవితమును జీవించేవారు. అందుకని శారీరక విడిచిపెట్టండి, పాపం అనే దాసంలో నుండి విడుదల పొందుకోమన్నప్పుడు ఈ రథ చక్రాలు ఊడిపోయినవి అయిన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? ఎలా పని చేసింది? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్తున్నారో మోషే అన్నట్టుగానే ఇక మీదట మీరెన్నడూ కూడా ఐగుప్తు ప్రజలు మీరెన్నడూ కూడా చూడరు అన్నట్టుగానే ఇప్పుడు మన ఐగుప్తు ప్రజలు చూశారు. వాళ్ళు గమనించండి, ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయారు. మళ్ళా ఈ ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఐగుప్తు రథ చక్రాలు ఎక్కడ వస్తారండి? ఆ ఎర్ర సముద్రంలోనికి వస్తున్నవి. తర్వాత మీరు దాటి అవతలకి వెళ్ళిన తర్వాత ఈ ఎర్ర సముద్రం రెండుగా కలిసిపోయింది. ఎంతో మంది ఈ ఐగుప్తు ప్రజలు కొట్టుకుని పోయినట్టండి. దేవునికి స్తోత్రం. ఏం కలిగింది? వారికి మరణమే సంభవించింది. ఎవరికి అంటే శరీరానుసారంగా ఉండే వారికి, అంటే ఐగుప్తులు ఎవరంటే శరీరానుసారులు. వారి శరీర విషయం మీద ఎప్పుడు కూడా వారి మనస్సు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ఎంతమందుకు శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఆలోచించండి. మనకు కూడా అండి పండుగ వస్తుంది. ఏమండి ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏ డెకరేషన్ చేయాలి, అంతేనా? అంతే. మనం అట్లా మనం ఈ రోజు పరిస్థితి అట్లా కాదని మనము, ఎందుకంటే ఈ ఐగుప్తు ప్రజలు అదే శరీరానుసారంగా వాళ్ళు ఉన్నారు కనుకని ఇశ్రాయేలు ప్రజలతో నిలవలేక వారు పారిపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆత్మానుసారమైన జీవితం కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఈ శరీరానుసారమైనటువంటి వారు ఏం చేస్తుంటే వారు మరణాన్ని పొందుకోవలసినటువంటిదిగా మనం చూస్తున్నాం. దగ్గర మన జీవితంలో శరీరానుసారమైన మనసును మనం తొలగించుకునే వారుగా ఉండాలి. అంటే శరీరానుసారమైన మనసు మనం తొలగించుకోవాలంటే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఆపిని, ఎందుకంటే పాపమునకు ప్రాయశ్చిత్తం అంటే పాపము నుండి పాప బంధకాల నుండి విడిపించబడినటువంటి వాడు స్వతంత్రుడు కాదు, అంటే దాసుడు కాదు, వారు స్వతంత్రులే అంటున్నాడు. కనుక పాపము చేయవాడు పాపమునకు దాసుడుగా మనము పాప బంధకాల నుండి దేవుడు మనకి విమోచన కలిగించేస్తాడు. ఎందుకంటే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేస్తాడు మన కొరకు తన ప్రాణాన్ని దేవుడు త్యాగం చేస్తాడు. ఎవరిని? తన కుమారుని ఈ లోకానికి ఇవ్వడానికి దేవుడు త్యాగం చేస్తాడు. మన కొరకు కుమారుని ఏం చేస్తాడు? తన ప్రాణమును త్యాగం చేస్తాడు. మరి నీవు ఉంటున్నాము అని ఆలోచన చేసుకుంటే మనము పాపం అనే దాస్యము క్రింద ఉంటున్నామే తప్పనిచ్చి ఆత్మానుసారమైన జీవితం మనము జీవించలేకపోతున్నాము. అందుకని ప్రేమరా ఆత్మానుసారమైన జీవితం జీవించండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి ఒకరు కూడా ఎవరన్నా కొట్టుకోకపోయిన పరిస్థితి కనిపిస్తుందా? ఒక హేతువాదండి. ఒక హేతువాదం ఎవరండి? ఎర్ర సముద్రము మోకాళ్ళ లోతులోనే ఉన్నదన్నాడండి. ఎక్కడుంది? ఎక్కడమ్మా ఎర్ర సముద్రం ఎంత ఉంది? మోకాళ్ళ లోతులోనే ఉంది. అది దాటడం పెద్ద గొప్ప అన్నాడండి. ఏది? ఎర్ర సముద్రము దాటడము పెద్ద గొప్ప. అది మోకాళ్ళ లోతులో ఉన్న ఎర్ర సముద్రం దాటడం పెద్ద గొప్ప ఏంటి అన్నప్పుడు ఒక ఆయన దానికి సమాధానం చెప్పాడు. ఏమని సమాధానం చెప్పాడా? సరే, ఎర్ర సముద్రము మొక్కలోతు ఉండదు, అది దాడడం పెద్ద గొప్ప అని అంటున్నారు కదా, మరి ఫరో రథాలు ఎందుకు కొట్టుకుపోయినాయి చెప్పండి. అవునా? ఎప్పుడు పోయినాయి? ఫరో రథాలు ఎందుకు కొట్టుకుపోయినాయి? ఉండగా చరిత్రలో ఉంది, మనకు ఆధారంలో ఉంది కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు దాటారు. సరే, మొక్కలోతులో ఇశ్రాయేలు ప్రజలు దాటేసేసారు, మంచిది. మరి ఐగుప్తు ప్రజలు దాటకపోయారు, మొక్కలోతు ఎట్లా ఉంది అంటే హేతువాదులు అడిగేది ఏదో అడగాలని చూస్తుంటారు కానీ చరిత్ర తెలియక ఏమిటి మరి గ్రంథాలు ఏదో అక్కడో మాట ఎక్కడో మాట పట్టుకుని నానా రకాలుగా వారు మాట్లాడుతుంటారంటే ఆలోచించండి, గమనించండి. ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి ఈ ఐగుప్తు ప్రజలు దాటపోయారు సముద్రాన్ని. అద్భుతం, దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవిత విధానంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పాపం అనే దాస్యం కింద మనం ఉంటున్నామా, దాని నుండి మనం విడుదల పొందుకుంటున్నామా? దేనికి ఏదైతే మనలో ఉన్నదో దానికి మనము ఇప్పుడు తాగుబోతున్నాడు. తాగుబోతులు దేనికి దాసులు?
చెప్పండి. తాగితే అసలు ఎప్పుడు రాత్రి అవుతా, ఎప్పుడు సాయంత్రం అవుతా, ఏం చేద్దామని కొంతమంది పొద్దున్న పూర్తిగా తాగి వచ్చేస్తుంటారండి. నేనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న మాట మీకు చెప్పి నేను అసలు మొదలే చెప్పాలి. మీకు తెలుసండి, మా ఇంటి వాళ్ళు విష్ణు గారు తెలిసేదని చాలా మంది తెలుసండి. చాలా మంది, కొంతమంది మనం రుచులు లేదు కానీ వాళ్ళకి తెలుసండి. తోచరపు వాళ్ళు పళ్ళు కూర్చోవాలి, వాళ్ళకి మనకి రుచులు లేదో అదే తెలియదు. కానీ మన 12వ తారీఖున ప్రతి తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. ఈ పండుగ నెల అండి. ఈ పండుగ నెలలో ప్రతి తెల్లవారుజామున ఆరాధన జరుగుతుంది దేవుని మందిరంలో. 4:30 నుంచి 5:30 గంటల వరకు 1 గంట. క్రిస్మస్ నెల, ఓన్లీ క్రిస్మస్ నెలలో నుండి. సరే, ప్రతిరోజు అంటే అంతకుముందు పాపం ఉండేది కానీ అమ్మగారు పాప కొరకు క్యారేజ్ పట్టడానికి కానీ రెడీ చేయడానికి సాధారణంగా వచ్చేది కానీ ఎప్పుడో 1-2 సార్లు మాదిరిగా ఎక్కువగా వచ్చేవాడు అండి. ఇక పాపలకు బాబు కనుక ఆయన అక్కడిపోయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి. సరే, ప్రతిరోజు కూడా మేము అమ్మగారిని ఇరువురు కలిసి మా ఇంటి నుంచి చర్చి గారికి ప్రతిరోజు వస్తున్నామండి. ప్రతిరోజు వస్తున్నాం. మేము ప్రజలు వచ్చి ఆరాధన చేసుకుంటూనే వెళ్తున్నాము. 12వ తారీఖున ఈ ప్రాంతాలకి వెళ్ళి ఇక మాకు పెట్టి బిర్యానీలు, చికెన్లే కదండి. ఇక ఎక్కువైపోయి బాగా ఈ అమ్మగారికి గొంతు కొంచెం వేడి చేసి గొంతు మంట వచ్చింది. వచ్చి 12వ తారీఖు ఎవరి నేనైతే రాలేను. అంతకుముందు అయితే ఒకసారి రాలని బతికిస్తే ప్రార్థన మాత్రలే అనేసరికి వచ్చేసేదండి. అన్న 12వ తారీఖు మాత్రం నన్ను అమ్మా మరి వస్తున్నావా ప్రార్థన కంటే ఈ రోజు నేను రాలేనండి. సర్లే కానీ నేను అప్పుడు వెళ్ళిపోయానండి. నేను అప్పుడు వెళ్ళిపోయా. వస్తున్న మా ఇంటి వాళ్ళగారు బండి 5:06 గంటలకు ఆ టైంలో బండి చేస్తాను. మా వరండాల కింద, మా వరండ దగ్గర వచ్చిన బండి మా వరండ కింద వస్తారు. 5:06 గంటల నుంచి 6 గంటల లోపలనే బండి చేస్తాను. మేము బ్రేకులు వచ్చే లోపల బ్రేకులు వచ్చిన తర్వాత బండి చేస్తానండి. అంటే 5:30 గంటలు వచ్చేస్తామండి మేము. లేకపోతే ఒక సమయం అయితే 5:06 ఆ టైంలో ఆయన అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ బండి చేస్తారండి. 12వ తారీఖున 5 గంటలకి అంటే 5:05 ఆ టైంకి వచ్చి బండి దగ్గరికి వచ్చి పడిపోయాడు. అక్కడ బండి దగ్గర పడిపోయి వాకింగ్ చేసుకున్నట్టు కేకలేస్తానండి. వాకింగ్ చేసుకుంటున్నట్టు. ఆ రోజు అమ్మగారు రాలేదు కదా, అయితే రాలేదు కానీ అమ్మగారు నిద్ర అట్లా ఎందుకని అసలు వెళ్ళకపోయాను. ఈ రోజు వెళ్తే అంతా కూడా మేము వెళ్ళేవాడు. మేము ఒక సంవత్సరంలో ఒక రోజు గ్యాప్ ఇచ్చేసాను నేను అని అనుకుంటా ఆలోచించుకుంటూ అట్లే ఉంది. నా వాక్యం మాట నా పాటలో వినుకుంటూ అట్లే ఉందండి. ఈ లోపల బయట వాకింగ్ చేసుకున్నట్టు ప్రపోజ్ చేస్తున్నట్టండి. వాకింగ్ చేస్తున్నట్టు ఉదయకాలం ఎవరు అంటే మా దగ్గరికి గంటలైన పొద్దున్నే డ్రింక్ చేసి వచ్చేస్తారండి. పొద్దున్నే తెల్లారితలేదు తెలియదు కానీ పొద్దున్నే డ్రింక్ చేసి వచ్చేస్తారు. ఒకవేళ ఆయన వచ్చి వాకింగ్ చేస్తున్నాడేమోనని బయటకు వచ్చి చూస్తే ఆయన పడిపోయినాడండి. పడిపోయి ఇక హార్ట్ అటాక్ అండి. అప్పుడు వరకు బాగానే ఉన్నాడు. ఏమిటి అప్పుడు వరకు బాగానే ఉన్నాడు. మెట్టు దిగి వచ్చాడు, నేను వాకింగ్ చేశాడు. మరి అంటే ఈ నొప్పి వల్ల ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేసాడేమో కానీ పడిపోయి ఇక నోటంగా నొప్పి వచ్చేసేసి వాళ్ళంతా చల్లబడిపోయిందండి. అమ్మగారు ఏంటంటే ఎట్లా పడిపోయారని లేపి అదే హాస్పిటల్కి అంటాడండి ఆయన. ఈ లోపల మా అబ్బాయి ఇంట్లో ఆయన రాడు ప్రేయర్కి. అవైలబుల్గా నేను అరవగలేసి వచ్చి మమ్మీ ఏంటంటే ఒకసారి శివశంకర్ పిలవగానే అడిగి అందరూ పిలుచుకొచ్చారండి. ఎక్కడ తోడుపోతారండి పొద్దున్నే అందరూ వెలుగుగా ఉన్నారు కానీ ఎవరు కూడా కాబట్టి ఆడవాడు మళ్ళీ డోర్ కొడితే వస్తే ఇట్లా తాతలు కొడుతున్నారు కానీ ఆడవాడికి వచ్చారండి. వచ్చి కాళ్ళు తీసుకెళ్ళారు. జానపేట వెళ్ళేసరికి చనిపోయాడండి. హార్ట్ అటాక్ అండి. అసలు షాక్ అండి మేము. ఎందుకంటే ప్రతిరోజు ప్రేమించి వస్తామండి. ప్రేమించి వచ్చినప్పుడు ఆయన వాకింగ్ చేస్తూ పాస్టర్ గారు అయిపోయింది ఈరోజు ప్రార్థన. ఎవరికి ఎప్పుడు కూడా ఏకవచనంతో పలకడండి. ఎప్పుడు ఎవండి అంటారు. అది కదండి. లేకపోతే మన చిన్నోళ్ళు ఆయన కన్నా అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏకవచనంతో అది కదండి రేడియోలో వచ్చారండి పాస్టర్ గారు అని. అసలు నిజంగా చాలా నిజంగా నేనండి చెవుదిలో అట్లాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదండి. నేను చెప్పాను కదండి వారిలో నేను ఎన్నో చూసానండి. అటువంటి వాళ్ళు మా ఊళ్ళో ఉన్నారండి. ఇంకా చాలా మంది మేము చూసామండి. అట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎక్కడ నేను చూడలేదండి. అంత మంచి మనసు కలిగిన వాడు ఆయన. అంత మంచి మనసు కలిగిన వాడు. సడన్ గా షాక్ మాకే. నేను ఇంటికి వచ్చేసి అరవడంతో 100 ఏంటంటే నేను అంకుల్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది అనగానే అసలు నేను కాసేపు మాట్లాడిపోయారండి. ఏంటి అంటాడు కానీ సరే బాబుని కాలేజ్ పంపించాలన్న ఉద్దేశంతో అమ్మగారి దగ్గర క్యారేజ్ రెడీ చేస్తామండి. ఇలా వస్తారా అని వచ్చేస్తాండి. ఏంటంటే అసలుకి అంటే ప్రాణం ఉంది. అప్పుడు అసలు ఎంతలో అయిపోయిందండి అసలు ప్రాణం. రాత్రి సాయంత్రం మాతో మాట్లాడాడండి.
ప్రతిరోజు మాట్లాడుతున్నారండి, ఏదో ఒకటి మాత్రమే ఉండరు, ఖాళీ ఉంటారండి. ఒకవేళ మేము ప్రేయర్స్కి నైట్ ప్రేయర్కి ఎక్కడ వచ్చేవాడుకోండి, పిల్లలు ఇంటికి అనుకోండి, అంకుల్ గారు పిల్లలు చూడండి అంటే మళ్ళీ మేము వచ్చేంత వరకు బయట కూర్చొని మా పిల్లలను పరిశీలన చేస్తూ ఉంటారండి. మేము మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో గృహాలు తిరిగాము, రెంట్ హౌస్ కొరకు ఎన్నో గృహాలు తిరిగితే అందరూ ఇస్తామన్నారు. మీరు ఏం చేస్తారంటే మేము పాస్ అవ్వగానే మేము పాస్ ఇవ్వండి అన్నారు కొంతమంది. ఇంకో కొంతమంది అయితే మా ఇంటి ముందు కలాబ్జాలు ముగ్గేయాలన్నారు కొంతమంది. మేము కలాబ్జాలం ముగ్గేయమండి అంటే అవి అట్టయితే మాకు వద్దన్నారు. సరే ఇక అన్ని తిరిగే ఆఖరికి అన్నాడు, మేము మీరేంటో పాస్టర్ గారితో మాకేంటండి, మాకేం ప్రాబ్లం లేదు, మీరు ఉండొచ్చు, మీ ప్రార్థనలు మీరు చేసుకోండి, మీరు చేసుకోండి, అంతే మిమ్మల్ని మేమేమి అబ్జెక్షన్ చేయమన్నారండి. మీ ప్రార్థన మీరు పెట్టుకోండి, మీ ప్రార్థన మీరు చేసుకోండి, మీరు చేసుకోండి, కానీ మేమేమి మీకు అబ్జెక్షన్ చేయమన్నారండి. అంత మనసు కలిగినారండి. ఇంకా మా విషయంలో కూడా ఎవరైనా వచ్చారనుకోండి, మళ్ళా సంఘస్థలు ఎవరైనా వచ్చి అంటే వెళ్ళేటప్పుడు చెప్తాం, అందులో మేము ఎట్లాగా బయటకు వెళ్తున్నాము, పలానా బ్రేడ్కి వెళ్తున్నాం, లేకపోతే పలానా మా ఇంటికి వెళ్తున్నాం, లేకపోతే ఏడు వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం చెప్తుంటామండి. ఎవరైనా తెలియక వచ్చారనుకో వారు చూసే బాబు పాస్టర్ గారి కొరకు వచ్చారా, పాస్టర్ గారు పలానా ప్లేస్కి వెళ్ళారు, పలానా టైంకి వస్తారు అని చెప్తూ ఉంటారండి. ఒకవేళ మేము చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఎక్కడికో వెళ్ళారు, వచ్చేస్తారు అనుకోండి, వెళ్ళినట్టు మాకు చెప్పేస్తారు అని వచ్చినప్పుడు మంచిగా సమాధానం చెప్పేవాళ్ళండి. నిజంగా చాలా అక్కడ అది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఆయనలో తప్పు లేదు వ్యక్తి, తప్పు ఎదిగినా కానీ దొరకదండి, అంత కరెక్ట్గా మాట్లాడతారండి. రూపాయి విషయంలో, తీసుకునే విషయంలో, రూపాయి ఎట్లా తీసుకుంటాడో మనకి ఇచ్చే విషయంలో. ఇప్పుడు మాకు కరెంట్ బిల్ వస్తుంది, 1596 రూపాయలు వచ్చింది అనుకోండి, 1596 రూపాయలు వస్తే ఆ 96 ఎందుకు 16 రూపాయలు ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి 4 రూపాయలు మాకు ఇచ్చేస్తారండి, వదిలిపెట్టారండి. ఆ రూపాయి కదా, ఏదైనా చిల్లర ఉండదు కదండి, రూపాయి ఏదైనా కానీ అసలు రూపాయి విషయంలో ఆయన అంటే కరెక్టేనండి, ఇక కరెక్టే, అంతేగా అటువంటి మనసు కలిగినటువంటి అండి. చాలా అసలు మరి మేమైతే ఇంకా వాళ్ళేమో కానీ మేము మాత్రము ఒక పెద్ద దిక్కులు మేము కోల్పోయాడు ఆ ప్రాంతం మాకు. ఎందుకంటే మాకు చాలా అండగా ఉన్నాడండి, ఆయన చాలా అండగా ఉన్నాడండి, బలంగా ఉన్నాడండి, మాకు పెద్ద ఆయనండి. చక్కగా అసలు నిజంగా ఆయన కోల్పోవడం మాకు చాలా బాధాకరమైనటువంటి విషయమే. సరే ఏదైనా కానీ అది దేవుడు చిత్తం అనుకోండి. కాకపోతే ఆయన ఆంటీ గారికి అయితే ప్రార్థన చేయించుకోవడం ఇష్టమే. ఎందుకంటే అంకుల్ గారు అమ్మగారు బాప్తిసం తీసుకున్నారంటండి. ఆవిడ అంకుల్ గారు వాళ్ళ అమ్మగారు బాప్తిసం తీసుకుని సమాధి చేయబడి అట్లాగే చనిపోయింది, కానీ వీళ్ళు మాత్రం మిగతా బాప్తిసం తీసుకోలేదంటండి. అప్పుడు మేము చాలాసార్లు చెప్పాము, ఆయన వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు కూడా మేమందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుడు కృపని స్వస్థత పొందుకున్నాడు. కానీ మళ్ళా వాళ్ళు లోకానుసారమైన జీవితమే జీవిస్తూ ఉంటున్నారండి. అంటే ఎందుకంటే చెప్తాం కదండి, ఉన్నతమైన పొలం కలిగినటువంటి వారు ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుని క్రైస్తవుడిగా మారావంటే ఏమైనా హేళన చేస్తారేమో అని ఆలోచించండి. మేము ఎందుకంటే ఈ రోజున మనం ఏమీ సంపాదించుకోలేమండి. ఆలోచించండి, ఆయనకి కోట్లు ఆస్తే ఉంది అమ్మా, ఆయనకి ఆస్తుంది కోట్లు ఆస్తుంది, కానీ ఎక్కడ వచ్చి పడిపోయాడు అమ్మ మాట్లాడమ్మా, ఆయన కోట్లు ఆస్తుంది ఎక్కడ వచ్చి పడిపోయానా అసలు నేనైతే చూడలేదండి. అక్కడికి ఎంతగానో అమ్మగారు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది అక్కడ పడిపోయి అసలు అంత పెద్ద అంత కోట్లు ఆస్తి కలిగినటువంటి వాడు ఎక్కడ పడిపోయాడు, ఏమి లేని వాడిగా అక్కడ పడ చేసేసారు, పడిపోయాడు. ఆయన సరే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసరికి కనీసం మంచం మీద కూడా రెండు వాడికి ఎక్కడ పడతారు, సహకరించిందే చేస్తూ ఉంటారు. అంత ఏంటంటే ఏమన్నా ఏమైనా సంపాదించగలమా, మనం ఏదైనా చేయగలమా, ఏమిటి అది నాది ఇది నాది అది నాది ఇది నాది అని అనుకుంటూ ఉంటాము. ఆలోచించండి, అట్లా కదండి మన జీవిత విధానంలో. కనుక మనం బ్రతికుండగానే చక్కగా మంచి సాక్ష్యము మనము పొందుకోవాలి. ఒకటి ఆ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఆ డబ్బులు గారు అక్కడి నుంచి ఆ సంఖ్యలో ఎవ్వరు వేయరండి, ఎవరు రూపాయలండి. ముసలి వస్తారు, కొంతమంది వస్తారండి, మా ఇంటి పక్కన పూజలు ఉంటారు, ఇంటి పక్కన ఉంటారు, అందరూ ఉంటారండి. ఆ ఇంటికి వెళ్తారు, మా ఇంటికి వస్తారు, అంతేనండి. ఇక రెండో ఇంటికి మాత్రం వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే ఏ వెళ్తే ఎవరు కూడా వెళ్ళరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మనసు కలిగిన వాళ్ళు నిజంగా మా కళ్ళ ముందే ఈ కార్యక్రమం అది ఇచ్చేసరికి ఇప్పటికీ మేము తట్టుకోలేకపోతున్నామండి. వాళ్ళ కుమారులు అయితే ఇంకా ఎంత తొక్కుపడిపోతున్నారని అంత తొక్కుపడిపోతున్నారు. సరే ఏదేమైనా దేవునికి నిర్ణయం అనుకోండి చెప్తానండి. కనుక మనము ఏమిటి ఈ లోకం అనే పాపదాసం మనం విడుదల పొందుకోవాలి. ఎందుకంటే పాపమునకు దాసులమైతే మనము దాసులమే కానీ స్వతంత్రమో కాదు. అందుకని ఈరోజు చాలా మంది దేనికి దాసులు ఉంటున్నారండి, పాపం చేసేవాడు అంటే తాగుబోతుడికి దాసులు అవుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు
ఎప్పుడు చిన్న పడతా ఎప్పుడు పాపము చేయాలా, దొంగతనం చేసేవాడు ఎప్పుడు దొంగతనం చేయాలా, మోసం చేసేవాడు ఎవరు మోసం చేయాలా అని ఏం చేస్తుంటాడండి, చేసుకుంటూ ఉంటారు. వాటికి అసలైపోతున్నారండి చాలా మంది కూడా, వాటిని రాలేకపోతున్నారండి చాలా మంది కూడా. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ, ఒకవేళ మార్పు చెంది వారు వచ్చినా కానీ వచ్చేవారు మారిన వారు మరలా మారకుండా ఆటంకం కలిగించేసేవారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు మార్పు చెందారనుకోండి అంటున్నారు, అప్పుడు నేను ఎంత వయసు వచ్చింది, అప్పుడు నువ్వు మార్పు చెందుతున్నావు, ఎవరు అనుభవించాల్సిన అనుభవించవా అని కనుగొట్టేవారు చాలా మంది ఉన్నారండి. గమనించండి మేరా, అట్లా కాదు. మన జీవితాన్ని మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి, మన ఆలోచన సరళ మార్చుకోవాలి. ఎందుకంటే పాప జీవితంలో మనం విడుదల పొందుకోవాలి. ఐగుప్తు ప్రజలైతే శరీరానుసారంగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలైతే ఆత్మానుసారమైన జీవితాన్ని సాధించుకున్నారు. కనుకని ఈ శరీరానుసారమైనటువంటి ఎర్ర సముద్రం కొట్టుకుని పోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆత్మానుసారం జీవితం కలిగినటువంటి వారు జీవమును సమాధానమును వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే గొలియాతు, దావీదు వీరిరువురి జీవితంలో కూడా మనం చూద్దామండి. వీరిరువురి జీవితంలో కూడా దావీదు ఏం చేశాడు అంటే, గొలియాతు జీవితం మనం చూస్తే గొలియాతు ఆయుధాలు ధరించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన ఆయుధాలు ధరించేసి కవచం మొత్తం ధరించేసి ఎక్కడ కూడా ఏ దెబ్బ తగలడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నాడు. వెనబీగుతున్నాడు. ఏమని? తన శరీరాన్ని ఆధారం చేసుకుని, లేకపోతే తన ఆయుధాన్ని ఆధారం చేసుకుని, తనకున్న వెనకాల బలం ఉంది కదా, ఈ బలాన్ని చూసుకుని బలగాన్ని చూసుకుని వెనబీగిపోతాడు. ఎవరో గొలియాతు 30 దినాలు యుద్ధ పంక్తులు ఉన్నాడండి. 30 దినాలు యుద్ధ పంక్తులు ఉండి రండి రండని రంగులు వేస్తున్నాడండి. ఎవరో గొలియాతు. దేవునికి స్తోత్రం. అది దావీదు చూశాడు. దావీదు చూసి, నేను యుద్ధం చేస్తా బాలుడు, 4 దినాలు ఆ గొలియాతును చూసి చాలా మంది భయపడిపోయి పారిపోతున్నారండి. ఏమిటి? గొలియాతును చూసి చాలా మంది భయపడి పారిపోతున్నారు. అయ్యో ఏంటి అని ఆలోచన చేసుకుంటే, ఈ దావీదు ఈ ఎస్ఐ ఏం చేస్తుంటే దావీదును పంపించి, అయ్యా మరి మీ అన్నల యోగక్షేమమును తెలుసుకున్నామని పంపించానండి. దేవునికి స్తోత్రం. నాకు వెళ్ళేసరికి ఆయన యుద్ధ పంక్తులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ లైన్లో ఉన్నారు. ఆయన యుద్ధానికి వెళ్ళడానికి ఎవరికి కూడా సాహసము చేయలేకపోతున్నారు. అప్పుడు ఈ దావీదు చూసి ఆయన రెక్కలు వేస్తున్నాడు. రండి, దమ్మున్నటువంటి ఎవరన్నా రండి, నాతో యుద్ధము చేయండి, నన్ను చంపండి అని రెక్కలు వేస్తుంటే దావీదు అన్నాడు, జీవము కలిగిన దేవుడు, ఒక సున్నతి లేనివాడు మన మీద అంతా జీవము కలిగిన దేవుడి మీద నిందలు పోస్తున్నాడు, నేను యుద్ధానికి వెళ్తానంటే ఎవరో దావీదు. అక్కడ అన్నారు, అరే నువ్వు బాలుడువు, నువ్వేమి యుద్ధానికి వెళ్తావనంటే, నా తండ్రి గొర్రెలు మేపుచుండగా సింహపు నోటి నుండి నా తండ్రి గొర్రెలను నేను రక్షించాను. తోడేలు చేతుల నుండి సింహపు నోటి నుండి నా గొర్రెలు నా తండ్రి గొర్రెలు నేను కాపాడాను. ఈ సున్నత లేని ఫిలిష్తీయుని వీడెత్త. దేవునికి స్తోత్రం. సౌలు దగ్గరికి వచ్చారు. సౌలు ఏం చేశాడు? కవచాలు ధరించేసరికి ఈ నాకు వాడుగా లేవనండి. అప్పుడు సౌలు అనుకున్నాడు, పోతే పోయేది, పోతే మనకి ఏమన్నా ఉపయోగమా, ఇవి పోతే పోయేయాలని అనుకున్నానండి. కానీ దావీదు ప్రార్థన చేసుకున్నాడు. యుద్ధము యెహోవాది అనుకున్నాడు. శరీరానుసారంగా ఆధారపడ్డాడు. శరీరం మీద కాదు కానీ ఆత్మానుసారంగా ఆధారపడ్డాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము నీదే, యుద్ధము నీదే అని 5 నున్నరాలను పట్టుకున్నాడు. ఒడిసె మాత్రమే ఆయన దగ్గర 5 ఉన్నది. ఏదంటే ఒక ఒడిసె 5 నున్నటి రాళ్ళని ఏడుకుని వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారంగా యుద్ధానికి వెళ్ళాడు. ఈ గొలియాతు అయితే తన బలాన్ని చూసుకున్నాడు, తన బలగాన్ని చూసుకున్నాడు, తన కవచాలను చూసుకున్నాడు, తన ఆయుధాలను చూసుకున్నాడు, ఇంకా తన వెనకాల ప్రజలను చూసుకున్నాడు. మనం కూడా అంతేనండి. మనం ఎప్పుడు కూడా ఏం చూసుకుంటాం? మన బలాన్ని చూస్తాం, మన బలగాన్ని చూసుకుంటాం, అంతేనా? మన ఆస్తిని చూస్తాం, మన ఐశ్వర్యం చూస్తాం, లేదా మనకున్న దాన్నింటినీ చూసుకుని వెనబీగిపోతుంటాం ఈ రోజు చాలా మంది. అవునా? అది అటువంటి మనకి అక్కరకు రాదు. దేవునికి స్తోత్రం. చూశాడు దావీదు. అన్నాడు గొలియాతు అన్నాడు, నేను కుక్కనా పిల్లినా పిసినా నన్ను చంపడానికి కనబట్టుకుని వస్తున్నామంటే దావీదు అన్నాడు, ఈ రోజు నీ తల నరికి నీ తలకి నేను నరుకుతానని వాగ్దానం చేసింది. దేవునికి స్తోత్రం. గమనించండి. ఇక పట్టుకున్నాడు ఒకే ఒక రాయి, ఒడిసెలో ఒకే ఒక రాయి పెట్టుకున్నాడు. ఎక్కడ ఉందో అక్కడ గురిపెట్టి కొట్టి ఎక్కడెళ్ళిందండి, ఎక్కడ వస్తుందా, ఇక్కడ ఎంత అంతా ఎక్కడ కూడా ఆయుధాలు ఉన్నాయి, అన్ని కూడా ఆయుధాలు, ఎక్కడ కూడా ఎక్కలేదు ఆయుధం, ఎక్కడ లేదు. ఇక కొడతాం ఎక్కడ పెట్టిందని
ఈ నష్టంలోకి వెళ్ళి రాయి లోనికి వెళ్ళిపోయిందంటండి. అర్థమేంటండి? రాయి లోనికి వెళ్ళిపోయింది. లోనికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తగిలిందో ఎక్కడ ఒక్క బాగా పడిపోయి ఆ గొలియాతు కత్తిని తీసుకుని ఆ గొలియాతుని ఆ కత్తి చేతని తన తలను ఛేదించి తీసుకొచ్చాడంటే దేవునికి స్తోత్రం. కనుక శరీరం మీద ఆధారపడిన గొలియాతు జీవితము ఏమైనది? శరీరం మీద ఆధారపడినటువంటి 5 పరీక్షలు ఏమైపోయారో ఆలోచించాలి మన జీవిత విధానంలో. అందుకని మన ఏ విధంగా ఉండాలంటే ఆత్మానుసారమైన జీవితం మనము కలిగి ఉండాలి. ఎందుకంటే మేము ఇశ్రాయేలు పరీక్షలు కానీ దావీదు కానీ దేవుని ఆత్మశక్తి కలిగిన వారు కనుక, ఆత్మ బలం కలిగినటువంటి వారు కనుకని, మోషే ఇశ్రాయేలు పరీక్షలు నడిపించిన నాయకులుగా ఉన్నాడు కనుకని, దేవుని మీద వారు ఆత్మ మీద ఆధారపడ్డారు కనుకని వారికి జీవమును సమాధానమును వారు పొందుకున్నారు. అందుకే ఇక్కడ మనకు తెలియజేస్తాను రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. దానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికనండి? యేసుక్రీస్తు ఏ విధంగానండి? ఏ శిక్ష లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఎప్పుడుదండి ఆలోచించండి. కానీ మనము ఒకవేళ పాపానికి దాసులమైనాం అనుకోండి, అంటే దేవుని యొక్క శిక్షకు మనము వార్తలు అవుతాము. ఎందుకనండి? ఆ దాసత్వం విడుదల పొందుకుంటేనే యేసుక్రీస్తునందున్న వారికి మనం అవుతాము. అంటే యేసుక్రీస్తు చిత్త ప్రకారమైన దేవుని చిత్త ప్రకారము మనం నడిచేవారు. అంటే ఎప్పుడైతే దేవుని చిత్తం, అంటే దేవుని చిత్తం ఏం చేయాలంటే మనకి ఇవ్వబడినది 37వ దావీదు కీర్తనలో 37వ దావీదు కీర్తన మనకి ఇవ్వబడినది. చూడండి 37వ దావీదు కీర్తనలో కీడుకు ప్రతి కీడు చేయక, చూడండి 5వ వచనము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి 7వ వచనం చదవండి. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము, కోపము ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము, కీడు చేయవారు చెడ్డవారిని చూసి వ్యసన పడుకోము, దురాలోచన నేర్చుకున్న వారిని చూసి వ్యసన పడుకోము అని ఇక్కడ తెలియజేస్తూ ఎవరంటే కోపము ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకు, అది కీడికే కారణము. జాగ్రత్త. నువ్వు కోపము కలిగి ఉన్నావా? లేకపోతే ఆగ్రహమును, అంటే ఈ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారని ఏంటి ఆగ్రహము చూపించేస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యసన పడకము ఏంటి? కొంతమంది ఊరి వ్యసన పడిపోతుంటారు. ఏంటండి? అది కీడికే కారణము. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి ఒక కథ ఉన్నదండి. ఒకవేళ అమ్మా మనకి ఎవరైనా విరోధం ఉన్నారు అనుకోండి, విన్నారా? మనకి ఎవరంటే నేనే మీకు విరోధం ఉన్నా, నేనే కుదిపడిగా తయారై మీకు అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడు పోతారా, వీళ్ళు కుటుంబం ఎప్పుడు పోతా అనుకుంటారు. వాడు ఒకవేళ వీళ్ళు పోలేదనుకో ఏమవుతుంది? మనకి ఆగ్రహం చూతగానే వచ్చేస్తాం మనకి. అంటే కోపం ఉంది, ఆ చూతగానే వచ్చేస్తాం మనకి ఆగ్రహము. అంటే మనకి విరోధమైన వాళ్ళు ఎవరైనా మనకి పీటు చేసేవాళ్ళు, లేదా మన కుటుంబానికి ఏదైనా చేసేనుకోండి, వాడు చూడగానే అసలు ఆవేశం తట్టుకోలేకపోతారు. అవునా? తట్టుకోలేరు. కానీ దానివల్ల ఏమవుతుందండి? అసలు ఆవేశం వచ్చేది దాన్ని ఏదో కూడా చేసేయాలి. అది అవ్వలేదా, ఎంత దాని కింద వల్లదా, దీని కింద వల్లదా అని ఆలోచించేస్తాం. అవునా? అవునా? వస్తాం కదా, వస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపపడకము, వ్యసనము వ్యసనమును ఆగ్రహమును విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయువారు హల్లెలూయా. కీడు చేసేవారు ఎవరు? శరీరానుసారమైనటువంటి వారు. అది యేసుక్రీస్తునందున్న వారు ఇతరులకు కీడు చేయరు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునికి కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. ఏం చేయాలి మనస్సు అంటే వచ్చిన వారికి తన వీపును చూపించాడండి. ఆయన ప్రేమ అదండి. దేవునికి స్తోత్రం. వెళ్ళకూడదు ఇంటికి వెళ్ళాడు, ముట్టుకోవడం వాడిని ముట్టుకున్నాడు. ఏమండి? వెళ్ళకూడదు ఇంటికి వెళ్ళాడు, ముట్టుకోవడం వాడిని ముట్టుకున్నాడు. ఇంకా
ముట్టుకోవాలన్నటువంటి స్త్రీ ఆయనను ముట్టుకున్నదండి. ఆలోచించండి, వెళ్ళను కూడా ఇంటికి వెళ్ళాడు, ముట్టుకోవాల్సిన వాడు ముట్టుకున్నాడు, ముట్టుకోవాల్సిన స్త్రీ ఆయనను ముట్టుకుంది. అయినా ఏమైనా కోపడ్డాడు ఆయన? అందుకని కోపము మనము ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసనపడము, అది కీడికే కారణము. కీడు చేయవారు యువతలండి యెహోవా దగ్గర చూచువారు దేశమును మాత్రమే కదండి, వారు బహుక్షేమము కలిగి సుఖించారు. ఎవరండి? ఆత్మానుసారమైన జీవితము కలిగిన వారు. లేకపోతే స్వతంత్రులు ఏం చేస్తారో తెలుసా? బహుకాలము ఏం చేస్తారండి? బహుక్షేమము కలిగి సుఖించదని. తర్వాత ఏమంటే భక్తిహీనులు నీతిమంతుల మీద ఆలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. ఎవరండి? భక్తిహీనులు. ఎవరు చూసారండి? నీతిమంతుల మీద ఏం చేస్తారండి? ఆలోచన. ఏమండి? నీతిమంతుల మీద అనగా ఎవరైతే దేవునికి ఆత్మశక్తి కలిగినటువంటి వారి మీద దురాలోచన చేస్తారో వారు పండ్లు కొరుకుచు ఉంటారు. అందుకేనండి వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోతారండి. ఎవరో భక్తిహీనులు. అదే 112వ దావీదు కీర్తనలో ఉన్నదండి. 112వ దావీదు కీర్తనలో ఉన్నదన్నమాట. చూద్దాము. ఆఖరి వచ్చిన చూడండి, భక్తిహీనులు 112:10. దాన్ని చూచి చింతపడుదును, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవదును, భక్తిహీనుల ఆశ అంగమైపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉన్న వారు ఏచంటే కోపపడరు. అమ్మా, యేసుక్రీస్తు ఉన్న వారు ఆగ్రహపడరు. వారికి ఇతరులకు కీడు అనేది తలకు పెట్టారు. ఎవరండి? యేసుక్రీస్తు నందున్న వారు. వారు ఎటువంటి శరీరానుసారులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనులు నీతిమంతులను చూసి ఏమవుతారండి? వ్యసన పడతారంటే వారికి దురాలోచన చేస్తారంటే ఎవరు? భక్తిహీనులు. ఎవరో భక్తిహీనులు అంటే ఐగుప్తు ప్రజలు భక్తిహీనులు. గొలియాతు భక్తిహీనుడు. ఎవరంటే? నీతిమంతులమైన దేవుని మీద దురాలోచన వారు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏమైపోయిన వారు? నిర్మూలమయ్యారు. నిర్మూలమైపోయిన వారు ఎవరెవరో ఐగుప్తు పరీక్షలో గొలియాతు వీళ్ళందరూ ఏమైపోయింది? నిర్మూలమైపోయింది. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అందుకే రోమపత్రిక 8:11 చూస్తే ఈ మాట చెప్పేసి ముగించేస్తానండి. రోమపత్రిక మృతుల నుండి లేపిన వాడు మీ శరీరం కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా అంటే ఇక్కడ పునరుద్ధానం గురించి వాగ్దానం చేస్తున్నాడు. అనగా దేవుని అంటే యేసుక్రీస్తు వారికి ఏం చేస్తుంటే శిక్షణ తొలగిస్తారు. ఏ శిక్షణ అంటే? నరకమని శిక్షణ తొలగిస్తారు. కనుకని శరీరానుసారం విడిచిపెట్టండి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నందున్న వారు ఉన్నామో అంటే శరీరానుసారం విడిచిపెట్టి యేసుక్రీస్తు నందున్నటువంటి వారికి పునరుద్ధానం గురించి వాగ్దానము చేస్తూ ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు 9వ వచనండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. కనుక దేవుని నీతిని మీరు నెరవేర్చలేరు. దేవుడి చేత నెరవేర్చడానికి ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే మనం దేనికి బానిసలం అయ్యామో, పాపబంధకానికి బానిసలం అయిపోయామా, వాటిని మనం విడుదల పొందుకుందాము, దేవుని కృపను పొందుకుందాము, దేవుని కలిగి ఉన్నాము, దేవుని చేత నెరవేర్తాము, దేవుని ఆత్మానుసారమైన జీవితం మనము జీవితము. ఒకవేళ శరీరానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, పాపములుగా జీవిస్తున్నామా, పాపంలో విడుదల పొందుకుంటున్నామా? ఎందుకంటే మనందరి పాపముల కొరకు ఆయన తన విలువైన ప్రాణమును నీ కొరకు నా కొరకు అర్పించాడు. పాపముల కొరకు ప్రాయశ్చిత్తము పొందవలసినది ఏమంటే నీవు నేను. ఎవరికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఏ పాపము
లేనివాడు, ఏ పాపము లేనివాడు. కనుక మనము కూడానండి మనం ఏ విధంగా జీవిస్తున్నాము. ఒకవేళ పాప బంధకాల్లో ఉన్నామేమో, కీడు కలపెడుతున్నామేమో, కోపపడుతున్నామేమో, వ్యసనపడుతున్నామేమో, ఆగ్రహం చూపుతున్నామేమో, వాటిని విడిచిపెట్టి క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాము. ఎందుకంటే భక్తిహీనులు నీతిమంతుల మీద ఎన్నో దురాలోచనలు చేసుకుంటున్నారు. వారు భక్తిహీనులు వారు. అందుకని భక్తిహీనుల ఆశ అంగమైపోతున్నారు. ఎవరనే భక్తిహీనుల ఆశ. నువ్వు భక్తిహీనుడు ఉంటే వాటిని పక్కన పెట్టుకొని వారి నాశనం అయిపోవాలని చూసుకుంటే ఏమవుతుంది? ఏమి బిలాము బాగున్నాడండి. బిలాము ఎవరో అమ్మ, బిలాము ఎవరో? ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త. ఆయన ఏదంటే అదే జరుగుతుంది, ఏదంటే అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిలాము ఏ మాట్లాడడం జరుగుతుందని బాలాకు తెలిసి బాలాకు ఏం చేస్తుంటే వర్తమానం పంపిస్తాడు. నీవు ఇగో ఇశ్రాయేలు ప్రజలను శపించుమని అంటే ఈ బిలాము అంటాడు ఏమనంటే వారు యెహోవా తోట. ఎవరండి? ఎవరు యెహోవా తోట? ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తోట. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరండి? దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని శపించను. ఎందుకంటే వారిని ఒకవేళ దేవుని తోటగా వారు ఉన్నారు కనుక వారిని శపిస్తే వారి మీద శాపాలు రావని చెప్పిన మొట్టమొదటిగా ఎవరు? బిలాము. కానీ తర్వాత లంచం ఇచ్చి, లంచం ఏంటండి? డబ్బు బంగారము ఇచ్చి వీళ్ళు శపించమని వెళ్తున్నారండి. శపించమని ఆ బాలకు బిలాముకి డబ్బులు ఇస్తే ఈ బిలాము ఆ బహుమానం డబ్బు తీసుకుని లంచం తీసుకుని ఎవరు శపించడానికి వెళ్తారండి? ఇశ్రాయేలు ప్రజలను. మరి ఆయనే చెప్పండి మీరు యెహోవా తోట వలె ఉన్నారు అన్నట్టు ఆయన ఏం చేస్తుంది? ధనము లంచాన్ని తీసుకుని శపించడానికి వెళ్తున్నారు. ఎవరిని? ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి వెళ్ళినప్పుడు గాడిద, ఏదంటే గాడిద మానవ స్వరముతో మాట్లాడి ఎవరు బుద్ధి చెప్పింది? బిలాముకి బుద్ధి చెప్పింది. దేవునికి స్తోత్రం. సిరినాశనంలో వెళ్ళిపోయాడు ఎవరో? బిలాము. ఎవరి? ఆ లంచానికి వెళ్ళిపోయాడు బిలాము. కానీ దేవుని ఆత్మ దేవుని ప్రజలను, ఎందుకంటే నీతి మంతుల మీద దురాలోచన చేస్తే అవి ఫలించమంటండి. వారి ఆశ భంగమైపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు ఇతరులతో మంచిగా ఉండాలి, ఇతరులతో ప్రేమను కలిగి ఉండాలి, ఇతరులకు సాధ్యమైనంత వరకు మన సహాయము చేస్తూనే ఉండాలి. తప్పించి కోపపడకూడదు, ఆవేశపడకూడదు, వ్యసనం పడకూడదు. దేవుని వైపు మనం చూసామా దేవుని ఆత్మశక్తి కలిగినటువంటి వారిగా మనం ఉంటాము. దేవుని కృపను అది కూడా చెప్పాను కదండి. మా మనుషులు చూడండి, ఎవరు చూస్తారండి? చెప్పండి. అయ్యారు మీరే చెప్తున్నారా అని వచ్చినాను, అంతేనా? ఎందుకని ప్రతి రోజు నేను అడిగా. ఎవరి మీద అడిగాను? మీ మీద కదా నేను అడిగింది, మీ మీద కాదు. కొంచెం చాలా ఆవేశపడిపోయాను నేను. ఎందుకంటే అది మీకు కాదు, మేము అసలు అన్నగారి మీద కానీ మీ మీద కాదు కదా నేను. అదే ఒక ఐగర్ చేస్తున్నటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల చాలా ఆవేశపడవలసి వచ్చిందండి. నేను వాస్తవంగా చెప్పవలసింది అక్కడ పెద్ద విషయాలు నేను అనిపించింది, కానీ అది మొత్తం నడిపించవలసింది నేనే. మొత్తం నడిపించవలసింది నేనే. అక్కడ అన్నారు మాస్టర్ అన్నారు, ఐగర్ ఎవరో నడిపించలేదు, ఎందుకంటే మీరే నడిపించండి, మీరే చేయండి, ఎవరికే పోతాను అన్నారు. కానీ మా ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలంటే మాకన్నా సిసి చర్చ్ చైర్మన్ గారికి ఇవ్వలేము బాధ్యత. ఆయన చర్చ్ చైర్మన్ ప్రధాన డైరెక్టర్ చైర్మన్ అండి. ఒకవేళ ఆయన రాకపోతే నడిపించాల్సింది మేమే. అది మా రూల్ ప్రకారం మేము ఫాలో అవ్వాల్సింది. మేము ఏదన్నా రూల్ ప్రకారం ఫాలో అవ్వాల్సింది. దానివల్ల నేను అతనికి బాధ్యత ఇచ్చాను. ఆయన చాలా 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 చేసేందుకు అది దేవుడికి తెలిసి అనుకోండి. కాకపోతే కొంచెం నాకు నా ప్రయత్నం లేకపోయింది, నా సంఘంలో నా ప్రయత్నం లేకుండా పోయింది. అంతే కదా, నా సంఘంలో నాకు ప్రయత్నం లేకపోతే ఎక్కడదే అదే అదే ఆ బాధ నాకు అంతే కానీ మీ మీద కానీ మీరు నాకేం తప్పు చేసేదని కానీ లేదా అన్న నాకు తప్పు చేసేది ఎప్పుడు కూడా కాదండి. నా సంఘంలో అసలు నా ప్రయత్నం లేకపోయింది ఏంటంటే నేను చాలా బాధపడ్డాను. ఆ విషయంలో బాధపడ్డాను తప్ప నుంచి వేరేది కాదు. ఆయన మీద ఆయన చూపించాల్సిన కోపం మేము చూపించా, అంతే. ఏం కాదండి నేను అంటే కోపం కాదు, కానీ అసలు ఆవేశం అంటే ఎంత ప్రయాసపడ్డామే. కనీసం మేము స్థానికులు మేము ఇక్కడ అనేది మమ్మల్ని కూడా గుర్తించలేకపోయారండి. చాలా అధికారండి. అంతేగాని మిమ్మల్ని మీద ఎప్పుడు కూడా కోపం అది ఉండదండి. అంత ఒకవేళ ఎంత కోపడ్డానో, ఎంత పుస్తమని ఎదురేమో అంత డౌన్ అయిపోతాయి. అంత అయినా అది కూడా ఉండకూడదు మనకి. ఒకవేళ నేను కోపడతాను కానీ దానిలో మాత్రం శాంపలు పెట్టనండి. కోపం వస్తుంది కానీ దానిలో నాశనం అయిపోవాలని ఎప్పుడు నేను ఎవరిని కూడా కోరుకోనండి నేను. ఎందుకంటే అటువంటి మనసు కాదండి నాది. ఒకవేళ నేను ఇతరులకు కీడు చేయాలనుకుంటే నాకేమవుతుంది చెప్పలేనండి. ఆ కీడు నాకే వస్తుంది, నాకే పోతుంది. నేను ఎంత కీడు చేయాలనుకున్నానో అదే నాకు వస్తుంది. కనుక నేను ఆ రోజు మీ గురించి కాదండి, నేను అదే ఆయన గురించి ఆయన గురించి. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదండి
ఎన్నో సందర్భాల్లో ఆ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ స్థానిక పాస్టర్ గారిని ఎంత ఎత్తికెత్తేస్తాడో, ఆయనతో మాట్లాడి అన్ని చేస్తాడు. కానీ ఇది నాకు ఇది కూడా సరే ఆయన నా విషయంలో నేనంటే ఎప్పుడు కూడా ఎంతైతే చేశారండి. కానీ కాలేజ్ ఎవరు చూస్తున్నారు కానీ నిన్న మాత్రం ఊరుకోలేకపోయాను, మన డెడికేషన్లో ఊరుకోలేకపోయాను. అంటే కొంచెం దేవుడు కానీ అది దేవుడికి నేను నాకు అప్పగించుకుంటా, ప్రభావ నేను తప్పు చేశాను, సరే మనుషులు చూడకపోయినా కానీ నువ్వు నన్ను చూస్తున్నావు, నా సంఘం చూస్తుంది, సంఘం కాపుగా నన్ను చూశారు, సంఘం నన్ను చూసినప్పుడు వాళ్ళంతా ఆ దేవుడు చూశాడు, నా సంఘం చూస్తుంది, చాలు అనుకున్న తప్ప నుంచి తర్వాత రిలైజ్ అయిన తర్వాత అనుకున్నా నా సంఘం చూస్తుంది, అతను చూసేది ఏమంటే ఆయన సంఘం మన అయ్యగారు అన్నారు, ఏంటన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అయ్యగారు ఆయన పొగిడారు, ఏంటి ఆయన ఇచ్చాడు నువ్వు అని అంటే, మనం పుట్టకాలు ఇవ్వాలి కదా అని అంటే ఆయన నా చిచ్చి మిమ్మల్ని అక్కడ అయ్యగారు గుర్తు తెచ్చిన ఆయన అన్న ఆ మాట నాకు పార్టీ కొట్టిందండి. ఎందుకంటే మనకు తెలిసిన అయ్యగారికి మాకు మీకు తెలియదు అదేదో మాకు తెలుసు, ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ వెళ్తుంటాం కనుక అదే కదా కలిసి మీరు మాట్లాడాలని కూడా ఎప్పుడు ఏంటంటే ఆయన ఎట్లా పని చేస్తానంటే ఆయన అటువంటి ఎక్కడికి వెళ్ళగానే ఆయన అందరికి ఇస్తారు కానీ నీకెవ్వలేదు ఆయన, అది నువ్వు నేను చేయలేదు కదా, అది ఒక ఆర్షుకులు అని పోకుని ఇప్పుడు నేను చేయలేదు నీకు ఇవ్వకుండా ఏంటని ఆయన అని సరే కాలేజీలో తమ్ముడు ఆయన మనసత్వం అటువంటిది అని నేను వాళ్ళని సరి చెప్పేసి తర్వాత నాకు వచ్చేసింది. ఏంటిది దురాత్మ నాలోకి వచ్చేసేస్తుంది అన్నమాట. దురాత్మ వాళ్ళకి సరిది చెప్పాను కానీ నాలోకి వచ్చేసింది. ఆ మాటలు నాకు ఆయన మీద వచ్చినటువంటి దానివల్ల కొంచెం మీరు హెడ్ అయ్యేదేమో దయచేసి మరోసారి చెప్తానండి, నన్ను క్షమించిన మిమ్మల్ని గురించి కాదండి, నేను నాతోటి సేవకుడు వల్ల నాకు తక్కువ జరిగింది. అక్కడ అన్నారు అన్నా నేను అది తెలుసు అనుకుంటున్నాను, మీకు ధర్మాజులో మీకు వాల్యూ లేదన్నా, ఎదుర్కొని అన్న మీరు అన్నారు చాలా మంది ఇస్తే వాల్యూ నా సంఘాల్లో అంటే చూసాం కదన్నా మేము ఇక్కడ తెలుసు ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడ చూస్తారో వాళ్ళకి తెలుసు అంటే లేదు నాకు నా వాల్యూ నాకే నా విలువ నాకే ముందు తప్పు చూసి తప్పు కన్నారంటూ, లేదా నేనే ఇన్వాల్వ్ అవ్వలేదు, అన్నిటి విషయాల్లో నేనే ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళే అన్ని చేసుకున్నారు, నేను తప్పు చేసిన ఇక్కడ నేను చాలా తప్పు చేశాను, అందరూ వాళ్ళే చేసుకున్నారు కనుక వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, తప్పే ఉంది నేనే అని అంటే సరే మీరు చదువుకుంటే ప్రాబ్లం లేదు అన్నారు. చెప్తానండి ఎవరికి కానీ కోపడికి మనం ఏది కూడా సాధించలేదు, ఎందుకంటే దేవుని ఆత్మశక్తి మనలో ఉంటుంది, దేవుని ఆత్మ స్వభావం కలిగినటువంటి వారికి మనం ఉంటే దేవుని కృపను మనం పొందుకుంటాం, దేవుని దయ పొందుకుంటాం మనము. దేవునికి స్తోత్రం. మరి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నామా, శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నామా? ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకుని పాప బంధకాలను మనం విడుదల పొందుకొని దేవుని దయను దేవుని కృపను పొందుకోవాల్సిందిగా తెలియజేస్తూ కొన్ని దినాలు క్రిస్మస్ పర్వదినాలు వెళ్తున్నాము, నూతన సంవత్సరం కలుపుతున్నాము, మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నదో మరి పరిశీలన చేసుకోవాల్సిందిగా మరి మనము పండుగ దినాల్లో నూతన సంవత్సరం దినాల్లో దేవుని కృపను దేవుని దయను పొందుకొని దేవుని ఘనత తెచ్చేవారు గాను ఇక 2025 సంవత్సరము మరి క్షేమకరమైన 2 సంవత్సరాలు మనం ఉండి మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్. దేవుడు మీకు బహుక్షేమమును కలుగ చేయను గాక. హీనులు భూలోకమును స్వతంత్రించుదురు గాక. ప్రార్థన.